హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా ఈరోజు తెలుగు కంటెంట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్సే, ప్రీవియస్ ఇయర్ బిట్సే. సో తప్పకుండా చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. క్వశ్చన్లోకి వెళ్దాము. బదరికా వనమందు నందు సరోదంబను కాసారంబు గలదు, అక్కడికొక ముసలి కొక్కెర వచ్చి నయనంబులు నిమీలించి యాహారంబు మాని దుష్కరంబైన వ్రతంబు బూను దానివలే ఒంటి కాలిపై నిలువంబడి ఉండెను, చేరువ బారాడు మీనంబులనైనా చూడనొల్లదు. సో ఈ పద్యం నుంచి 31, 32 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వమన్నాడు ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 31 చూద్దాము. పై గద్యంలో ఉపసర్గలను గుర్తించండి. ఉపసర్గలను గుర్తించమన్నాడు ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, దున్ మరియు నీ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, బదరికా వనంలో ఉన్న సారోదం అనేది ఏమిటి? బదరికా వనంలో ఉన్న సారోదం అంటే ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, సరస్సు. సారోదం అంటే సరస్సు. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే తప్పకుండా ఇస్తాడు ఫ్రెండ్స్. సో ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ ఈ పద్యాన్ని చదివి 33, 34 క్వశ్చన్స్కి జవాబులు ఇవ్వమంటాడు. బల్లిదుడైన సత్ప్రభువు పాయక యుండిన గాని రచ్చలో చిల్లర వారు నూరుగురు సేరిన తేజము కలగదేయడిన్, చల్లని చంద్రుండేడసి సన్నపు జుక్కలు కోటియున్నరం, జల్లునే వెన్నెలన్ జగము చీకటులన్నీయు బాయ భాస్కరా. చీకటులన్నీయు బాయ భాస్కరా. క్వశ్చన్ నెంబర్ 33, సభ వీరి వలన రంజిల్లును. సభ వీరి వలన రంజిల్లును ఎవరి వలన? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, సత్ప్రభువు ఉన్నప్పుడు సభ రంజిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, చుక్కలను శతకకర్త పోల్చినది వేటితో? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, చిల్లర వారితో పోల్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35, అనార్కలి నాటక రచయిత ఎవరు? అనార్కలి నాటక రచయిత ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, వింజమూరి లక్ష్మీ నరసింహ. నెక్స్ట్ క్వశ్చన్, అమ్మఒడి పాఠ్యాంశం ఈ ప్రక్రియకు సంబంధించింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, గేయ ప్రక్రియకు సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37, తృప్తి పాఠ్యాంశం ఈ కథా సంపుటి నుంచి గ్రహించబడింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, అమరావతి. నెక్స్ట్ క్వశ్చన్, 12 దేశాలు పండుతున్నా కానీ పట్టెడన్నమే లోపమండి ఏ గేయంలోనిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, మా కొద్ది తెల్లదొరతనము అనే గేయంలోనిది. సో ఫ్రెండ్స్, మీరు ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ నుంచి ప్రిపేర్ అయినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకొని ప్రిపేర్ అయితే మీకు ఇప్పుడు యూజ్ అవుతుంది, డిఎస్సి కూడా యూజ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 39, క్రింది వాటిలో సత్యంను గుర్తించండి. ఏ వచ్చేసి గడియారం వారు దూర్బాక రాజశేఖర్ గారితో కలిసి కావ్య నాటకాలు రాశారు. బి వాస్తు జంత్రి గడియారం వారి అముద్రిత వచన రచన. అలాగే సి శ్రీ శివభారతం కావ్య రచయిత పుట్టపర్తి నారాయణాచార్యులు. 39th ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఏబీలు మాత్రమే సత్యాలు, సి సత్యం కాదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40, వెన్నెల పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ప్రకృతి వర్ణన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41, శుద్ధము అనగా అర్థము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, శుద్ధము అనగా పవిత్రము. మీనింగ్స్ కూడా అన్నీ నేర్చుకోవాలి ఫ్రెండ్స్. క్వశ్చన్ అంటే లెసన్స్లో బ్యాక్ సైడ్ ఉంటాయి కదా, టెక్స్ట్ బుక్స్లో లాస్ట్లో ఇచ్చిన మీనింగ్స్ అయితే అందులో నుంచి కంపల్సరీగా ఇస్తాడు ఫ్రెండ్స్. అవే ఇంపార్టెంట్ మనకి మీనింగ్స్లో. ఓకేనా, అవి చూసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది అర్థాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ. వెరపు అంటే భయము, వాలం అంటే తోక, వాటిక అంటే వీధి. నెక్స్ట్, కపి అను పదానికి పర్యాయ పదాలు తెలుపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, కపి అంటే కోతి, మర్కటం. జెండాపై కపిరాజు అంటారు కదా, సో కపి అంటే కోతి, మర్కటం. నానార్థాలు కానీ జాతీయాలు కానీ ఏవైనా మీరు టెక్స్ట్ బుక్లో లాస్ట్లో ఇస్తారు కదా ఫ్రెండ్స్, అవి ప్రిపేర్ అవ్వండి, మీకు సరిపోతుంది 8th వరకు. ఎస్జిటి వాళ్ళు అయితే 8th వరకు, ఎస్ఏ వాళ్ళు అయితే 10th వరకు చదివితే సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 44, క్రింది వాటిలో సరైన పర్యాయపదాన్ని గుర్తించండి.
కాశీ వారణాసి అవిముక్తము. ధనుజులు అసురులు రాక్షసులు. ప్రారంభం అంటే సనాతనం మొదలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఏబీలు మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 45. ఈ క్రింది వాణిలో రావి నూతల ప్రేమకిషోర్ గారి రచన కానిది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. పరాగ భూమి. నెక్స్ట్ క్వశ్చన్. బాణము నీరు రెల్లు నానార్థాలు గల పదము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. శరము. మనము ఈ నానార్థాలు ఇవన్నీ చదవడం ఎందుకు అనుకుంటాం, కానీ అందులో కూడా మార్క్స్ పోతాయి ఫ్రెండ్స్. ఇవి చదవడం వల్ల కూడా మనకి స్కోర్ అనేది వస్తుంది. టెట్లో స్కోర్ చేయడం ద్వారా మనకు డిఎస్సిలో ఈజీగా స్కోర్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. యాత్ర వికృతి రూపము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. యాత్రకి వికృతి జాతర. నెక్స్ట్ వన్. అనలుడు పదానికి వ్యుత్పత్తార్థంను తెలపండి. అనలుడు అనగా లోకమునకు జీవనాధారమైన వాడు అగ్ని. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఇది రిపీటెడ్ విత్ ఫ్రెండ్స్, ఓకేనా, ఒకసారి చూసుకోండి. అనలుడు అనగా లోకమునకు జీవనాధారమైన వాడు అగ్ని. ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వారిలో షట్చక్రవర్తులలో లేనివారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. త్రిశంకుడు, కార్తవీర్యార్జునుడు, పురుతుక్షుడు, నలుడు ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 50. క్రింది వాణిలో సామెతను గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. పైవన్నీ. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు, కీలెరిగి వాత పెట్టినట్టు, చదివేస్తే ఉన్నమతి పోయినట్టు. నెక్స్ట్ క్వశ్చన్. అగస్త్యుడు పదంలోని స్థ్యూ యొక్క అక్షర క్రమాన్ని తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. సు ప్లస్ తు ప్లస్ యు ప్లస్ ఉ. నెక్స్ట్. త్రిజట ఏం మాట్లాడుతుంది? ఇది ఏ రకమైన వాక్యము? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ప్రశ్నార్థకం. ఏం మాట్లాడుతుందని క్వశ్చన్ చేశారు కదా ఫ్రెండ్స్, ఇది ప్రశ్నార్థక వాక్యము. ఈ వాక్యాలు కూడా ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్ మీరు. నెక్స్ట్ క్వశ్చన్. సూర్యాత్మజ పదానికి సరైన అర్థాన్ని తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. యమునా నది. క్వశ్చన్ నెంబర్ 54. వంటాముదము పదాన్ని విడదీయగా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. వంట ప్లస్ ఆముదము. వంటాముదం అంటే వంట ప్లస్ ఆముదము వస్తుంది విడదీస్తే. మనము ఇవే ఎందుకు ఇస్తాడు, ఇవేమి ఇవ్వలే అనుకుంటాము. సో అక్కడ అవే ఇస్తాడు. సో విడదీయడము ఏది కానీ నెగ్లెక్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. ఎగ్జామ్ పర్పస్లో అన్నీ కూడా ఇంపార్టెంటే. క్వశ్చన్ నెంబర్ 55. క్రింది కవులను వారి శతకాలతో జతపరచండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఫ్రెండ్స్. ఇది దూజటి వచ్చేసి శ్రీకాళహస్తీశ్వర శతకము, అలాగే శ్రీరంగం శ్రీనివాసరావు సిరిసిరి మూవ శతకము, కర్ణశ్రీ వచ్చేసి తెలుగు బాల శతకము, నార్ల చిరంజీవి వచ్చేసి తెలుగు పూల శతకము. ఇవన్నీ కూడా శతకాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ 1 బిట్ వస్తుంది. సో 1 మార్క్ మీకు యాడ్ అవుతుంది అన్నమాట టెట్లో. నెక్స్ట్ క్వశ్చన్. అర్థవంతమైన 2 పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. సమాసము అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. విక్రమసేనుడు తన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఎందుగల అలంకారంను గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఉపమాలంకారం. తన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు అనేది ఉపమాలంకారం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిల్లో సంయుక్తాక్షర పదం కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. కప్పమ్మ పెళ్ళి అనేది సంయుక్తాక్షర పదం కాదు. నెక్స్ట్ వన్. అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. సామాన్య వాక్యం. అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని ఏమంటారు? సామాన్య వాక్యం. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సమాచారాన్ని లేదా వివాదాస్పద అంశాన్ని అందరికీ తెలియజేయడమే ప్రధాన ఉద్దేశం కలిగినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. కరపత్రము.
కరపత్రము అనేది సమాచారాన్ని లేదా వివాదాస్పద అంశాన్ని అందరికీ తెలియజేసింది. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.